హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈరోజు తయారు చేసే స్నాక్ ఐటెం గట్టి పకోడీ. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. మరి మీరు ఎలా పిలుస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బియ్యం పిండి అండి. పొడి బియ్యం మరపట్టించాం పొడి బియ్యం. కేజీ పిండి అండి. కేజీ పిండికి ఈ ఐటమ్. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పావు కేజీ దాకా ఉంటాయండి ఉల్లిపాయలు, ఒక 100 గ్రాములు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 100 గ్రాములు నెయ్యి కరగ వేసుకోవాలి. మంచి నెయ్యి వేసుకున్నానండి నేను. ఉప్పు తగినంత. మంచి నెయ్యి ఉంటే వేసుకోండి, కమ్మగా ఉంటాయి. మంచి నెయ్యి లేకపోతే డాల్డా వేసుకోండి. డాల్డా వేసినా గుల్లగా బాగానే వస్తాయి. ఇలా పిండంతా బాగా కలుపుకోవాలి. కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇట్లా నలిపితే మనకి ఇట్లా ముద్ద అవ్వాలి, బాగా కలవాలి. ముద్ద అవ్వాలా ఇంకా ఇట్లా ఇది. అబ్బా, కలుపుతుంటేనే వాసన గుమగుమలాడిపోతుందండి. ఇలా మంచిగా వేసినాం కదా మనం. బాగా కలుపుకుంటే ఇలా బాగా కలుపుకోవాలి. చూసారుగా, ఇది చూడండి, ఇలా పెడితే ఇలా ఇలా రావాలి. ఇలా బాగా కలుపుకోవాలి. పకోడీ అనేది బాగా వస్తుంది. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఇలా చెక్కలు తీసుకోవాలి. ఇలా చెక్కలుగా చేసుకోవాలి. ఇలా ఇలా చెక్క ఇందాక వేపు పెట్టుకున్న పక్కన ఇవి కూడా వేసి వేపుకోవాలి. ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇవన్నీ తీసేసుకుంటాం. అంతేనండి, ఇలా ఎగితే చాలు.
ఈ గట్టి పకోడీని ఈవినింగ్ స్నాక్ లాగా అందరూ తినొచ్చు. మరి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్ లాగా పెట్టుకోవచ్చు.